హల్లెలూయా. హానోకు దేవునితో ఎలా నడిచాడు ఆనాటి పరిస్థితుల్లో అన్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి ఇక్కడ చూసినట్లయితే అతనికి భార్య బిడ్డలు ఉన్నారు, మరి అలాగే చేతుల్లో కష్టం ఉంది, కష్టం చేస్తున్నాడు. ఇటువంటి బాధ్యతలు అన్నీ నెరవేరుస్తూ నెమ్మది అనేది లేకపోయినా, ఎంత కష్టం చేస్తున్నా అన్నీ ఉన్నప్పటికీ కూడా అతనికి నెమ్మది లేకపోయినా సాకులు చెప్పకుండా ఇతను ఏం చేస్తున్నాడంట, దేవుడితో నడుస్తున్నాడు. మనకి కూడా అనేకమైనటువంటి పరిస్థితులు సంభవించినప్పుడు, అనేకమైనటువంటి క్లిష్ట పరిస్థితులు సంభవించినప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాం, అనేకమైనటువంటి సాకులు చెప్తా ఉంటాం. ఏమయ్యా, ఎందుకు దేవునికి మందిరానికి రావట్లేదు, ఎందుకు దేవుని కూడికలకు రావట్లేదు, ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నావు అని అంటే కనుక ఏం చేయమంటారు, కష్టాలు వేదనలు ఉన్నాయి, ఇవన్నీ నన్ను ప్రార్థన చేసుకునేట్లేదు, దేవునితో సహవాసం చేసుకునివ్వట్లేదు అని అనేకమైనటువంటి సాకులు చెప్తూ ఉంటాం. కానీ ఇక్కడ హానోకు చూసినట్లయితే ఈ సాకులు చెప్పకుండా దేవునితో నడుస్తూ ఉన్నాడంట. క్రీస్తునందు ప్రియమైనటువంటి బిడ్డలారా, క్రీస్తు యేసు మరణం ద్వారా మనం శాపం నుండి విడుదల అనగా రక్షణ పొందుకొని పరలోకం మరి ఆశీర్వాదమునకు పాత్రులమైనాం. మనం చేసినటువంటి ఆనాడు శాపం, మన మీద ఉన్నటువంటి పాప శాపము నుంచి దేవుడు మనకి ఏం చేశాడంట, యేసు మరణం ద్వారా, యేసు ప్రభు మన కోసం తన ప్రాణాన్ని పెట్టడం ద్వారా, ఆయన మరణం ద్వారా మనకేం కలిగిందంట, మనకి రక్షణ పొందుకొని ఆశీర్వాదమునకు పాత్రులమైనాం. హల్లెలూయా. ఎప్పుడైతే ఆనాడు ఆదాము పాపం చేశాడో అప్పుడు ఆశీర్వాదం అనేటువంటిది లేకుండా పోయింది. తిరిగి మళ్ళీ దేవుడు ఏం చేశాడంటే ఆయన మరణం ద్వారా మళ్ళీ తిరిగి రక్షణ అనేటువంటిది ప్రసాదింపజేసి ఆశీర్వాదమునకు తన ప్రాణం మరి పాత్రులమైనట్లుగా ఇక్కడ చూస్తూ ఉన్నాం. మనకి పరలోకం మనకు తెరవబడింది. ప్రతిరోజు దేవుని స్వరం వింటూ ఉన్నాము, అడుగడుగున దేవుని కార్యాలు చూస్తున్నాము, కానీ దేవునితో నడుస్తున్నామా అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మరి